హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లంలో √2ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం √2ని రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకుందాం. రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకొని రేషనల్ నెంబర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తాం. సో రేషనల్ నెంబర్ రాంగ్ అయితే √2 అనే నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. Assume that √2 is a rational number. √2 రేషనల్ నెంబర్ అయినప్పుడు √2 a/b ఫామ్లో ఉండాలి. √2 ఈక్వల్ టు a/b. సో ఇక్కడ a, b రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కావాలి. a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏకి బికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, ఒక 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. అలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. √2 హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు a/bకి కూడా స్క్వేర్ చేయాలి. a/b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 2 ఈక్వల్ టు a హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ డివైడెడ్ బై b హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 ఇంటూ b స్క్వేర్ 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. 2ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. 2 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 2. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. ఈ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఈ టర్మ్ అబ్జర్వ్ చేయండి. a స్క్వేర్ బై 2లో a స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది. 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 aని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ a స్క్వేర్. దెన్ 2 also divides a స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని కూడా 2 డివైడ్ చేస్తుంది. ఏని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి a/2 ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుందాం. a/2 ఈక్వల్ టు c అంటే ఇక్కడ కాన్స్టాంట్. c ఈక్వల్ టు కాన్స్టాంట్. 2ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. a ఈక్వల్ టు 2 ఇంటూ c 2c. ఈ ఈక్వేషన్కి స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఏకి హోల్ స్క్వేర్ చేయాలి. a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2cకి కూడా హోల్ స్క్వేర్ చేయాలి. 2c హోల్ స్క్వేర్. a హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4. c హోల్ స్క్వేర్ అంటే c స్క్వేర్. a స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్. ఈ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. a స్క్వేర్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. b స్క్వేర్ ఈక్వల్ టు సో a స్క్వేర్ ప్లేస్లో 4c స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. 4c స్క్వేర్ డివైడెడ్ బై 2 ఉంది, డివైడెడ్ బై 2. 2 1s 2, 2 2s 4. b స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ c స్క్వేర్ 2c స్క్వేర్. 2c స్క్వేర్ని b స్క్వేర్ని ఇంటర్చేంజ్ చేద్దాం. 2c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్. సో ఇక్కడ c స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్. 2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, b స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది. b స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది కాబట్టి bని కూడా 2 డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ bని 2 డివైడ్ చేస్తుంది. అలానే ఏని కూడా 2 డివైడ్ చేస్తుంది. ఏని bని 2 అనే నెంబర్ డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనే నెంబర్ ఏకి బికి కామన్ ఫ్యాక్టర్. 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ a అండ్ b. ఏకి బికి 2 కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు
ఏ కామ బి ఈ టూ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్కి ఈక్వల్ కావు. సో మనం ప్రాబ్లంలో ఏబి ఇవి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి √2 అనేది రేషనల్ నెంబర్ కాదు, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో therefore √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. √3 ఇర్రేషనల్ నెంబర్ అని కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం √3ని రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకోవాలి. రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకున్న తర్వాత √3 అనేది రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేస్తాం. √3 రేషనల్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అజ్యూమ్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √3 రేషనల్ నెంబర్ అయినప్పుడు a/b రూపంలో ఉండాలి. √3 ఈక్వల్ టు a/b. సో ఇక్కడ a, b రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కావాలి. a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏకి బికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, ఒక 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. అలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. √3కి స్క్వేర్ చేయాలి. √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/bకి స్క్వేర్ చేయాలి. a/b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 3 ఈక్వల్ టు a హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ డివైడెడ్ బై b హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్. b స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. b స్క్వేర్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ b స్క్వేర్ 3b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఉంది ఇక్కడ a స్క్వేర్. b స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ a స్క్వేర్ ఉంది, 3 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది డివైడెడ్ బై 3. a స్క్వేర్ బై 3 ఉంది. a స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏని కూడా 3 డివైడ్ చేస్తుంది. 3 డివైడ్స్ a స్క్వేర్. దెన్ 3 ఆల్సో డివైడ్స్ a. ఏని 3 డివైడ్ చేస్తుంది కాబట్టి a/3 ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకుందాం. a/3 ఈక్వల్ టు c. ఇక్కడ c అంటే కాన్స్టాంట్. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 3 ఈక్వేషన్ 1 అనుకుందాం. a/3 ఈక్వల్ టు c. a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. a ఈక్వల్ టు 3 రైట్ సైడ్ మీద మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ c 3c. ఈ ఈక్వేషన్కి స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3cకి కూడా హోల్ స్క్వేర్ వేయాలి. 3c హోల్ స్క్వేర్. a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈక్వల్ టు 3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. c హోల్ స్క్వేర్ అంటే c స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. a స్క్వేర్ వాల్యూ 9c స్క్వేర్. ఈ 9c స్క్వేర్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 3. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లేస్లో 9c స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. 9c స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ 3 ఉంది 3. 3 1s 3 3 3s 9. b స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ c స్క్వేర్ 3c స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో b స్క్వేర్ని రైట్ సైడ్ 3c స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. 3c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్. c స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. c స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ b స్క్వేర్ ఉంది, 3 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది డివైడెడ్ బై 3. సో ఇప్పుడు b స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి bని కూడా 3 డివైడ్ చేస్తుంది. 3 డివైడ్స్ b.
ఏని 3 డివైడ్ చేస్తుంది, అలానే బిని కూడా 3 డివైడ్ చేస్తుంది. ఇప్పుడు 3 అనే నెంబర్ ఏకి బికి కామన్ ఫ్యాక్టర్. 3 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. 3 ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఏ కామ బి రెండు నెంబర్స్ కూడా కోప్రైమ్ నెంబర్స్ కావు. సో కానీ మన అజంప్షన్లో ఏ కామ బి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి √3 అనేది రేషనల్ నెంబర్ కాదు, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. హెన్స్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ నెంబర్ అంటే రేషనల్ నెంబర్లో రాయలేని నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇప్పుడు మనం ఈ ప్రూఫ్ని కాంట్రాడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. కాంట్రాడిక్షన్ మెథడ్ అంటే సో యాక్చువల్గా √5 అనేది ఇర్రేషనల్, దీనికి ఆపోజిట్గా తీసుకుందాం. √5ని రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకోవాలి. √5 రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనం ప్రూవ్ చేసేటప్పుడు ఆ ప్రూఫ్ రాంగ్ అని ప్రూవ్ చేస్తాం. అప్పుడు √5 అనేది రేషనల్ నెంబర్ రాంగ్ అయితే ఆటోమేటిక్గా √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫస్ట్ మనం √5ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ దట్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √5 రేషనల్ నెంబర్ అయినప్పుడు √5 అనేది a/b రూపంలో ఉండాలి. √5 ఈక్వల్ టు a/b. ఇక్కడ ab వాల్యూస్ రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. a, b బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే క్యాపిటల్ Z అండ్ a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. సో కోప్రైమ్ నెంబర్స్ అంటే a, b ఈ 2 నెంబర్స్కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, ఒక 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. అలాంటి నెంబర్స్ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ a, b రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కావాలి. సో అలానే కండిషన్ డినామినేటర్ b 0కి ఈక్వల్ కాకూడదు, b నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. √5 స్క్వేర్ చేయాలి, హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/bకి కూడా స్క్వేర్ చేద్దాం. a/b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 5 ఈక్వల్ టు ఏకి హోల్ స్క్వేర్ వేస్తే a స్క్వేర్ డివైడెడ్ బై b హోల్ స్క్వేర్ b స్క్వేర్. సో ఇప్పుడు 5ని b స్క్వేర్ని రెండింటిని చేంజ్ చేద్దాం. b స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం, 5ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. b స్క్వేర్ ఈక్వల్ టు సో ఇక్కడ a స్క్వేర్ అలానే రాద్దాం, a స్క్వేర్ డివైడెడ్ బై 5 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 5. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a స్క్వేర్ని 5 అనేది డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ a స్క్వేర్. a స్క్వేర్ని 5 డివైడ్ చేస్తుంది. ఇక్కడ 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏని కూడా 5 డివైడ్ చేస్తుంది. 5 ఆల్సో డివైడ్స్ a. b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 5ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏని 5 డివైడ్ చేస్తుంది కాబట్టి a బై 5 ఈక్వల్ టు c అనుకుందాం. c అంటే ఇక్కడ కాన్స్టాంట్. సో ఇక్కడ a వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a ఈక్వల్ టు 5ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. 5ని రైట్ సైడ్ మూవ్ అయితే మల్టిప్లికేషన్ అవుతుంది, 5 ఇంటూ c, 5 ఇంటూ c 5c. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రెండు వైపులా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఏకి హోల్ స్క్వేర్ వేస్తే a స్క్వేర్, 5cకి హోల్ స్క్వేర్ చేయాలి, 5c హోల్ స్క్వేర్. a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 హోల్ స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25, cకి హోల్ స్క్వేర్ వేస్తే c స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ a స్క్వేర్ వాల్యూ 25c స్క్వేర్,
ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25c స్క్వేర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 5 బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లేస్లో 25c స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. 25c స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ 5 అలానే రాయాలి. డివైడెడ్ బై 5. 25ని 5తో డివైడ్ చేద్దాం. 5 1s 5 5 5s 25 బి స్క్వేర్ ఈక్వల్ టు 5 ఇంటూ సి స్క్వేర్ 5c స్క్వేర్. ఈ ఈక్వేషన్ని ఇంటర్చేంజ్ చేద్దాం. రైట్ సైడ్ ఉండే టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉండే టర్మ్స్ రైట్ సైడ్ మూవ్ చేద్దాం. 5c స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు 5ని రైట్ సైడ్ మూవ్ చేయాలి. బి స్క్వేర్ ఆల్రెడీ ఉంది డివైడెడ్ బై 5 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది డివైడెడ్ బై 5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బి స్క్వేర్ని 5 డివైడ్ చేస్తుంది. బి స్క్వేర్ని 5 డివైడ్ చేస్తే 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి బిని కూడా 5 డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ స్మాల్ బి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 అనే ప్రైమ్ నెంబర్ ఏని డివైడ్ చేస్తుంది, అలానే బిని కూడా డివైడ్ చేస్తుంది. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి 5 అనే ప్రైమ్ నెంబర్ ఏకి బికి కామన్ ఫ్యాక్టర్. 5 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. 5 అనే నెంబర్ ఏని బిని డివైడ్ చేస్తుంది. సో కాబట్టి 5 అనేది కామన్ ఫ్యాక్టర్. 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కమా బి. 5 అనే నెంబర్ ఏ కమా బికి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఏ కమా బి ఈ రెండు నెంబర్స్ కూడా కోప్రైమ్ నెంబర్స్ కావు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మన అబ్జర్వేషన్లో ఏ కమా బి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం. సో కానీ మనకి ఇక్కడ ఏ కమా బి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కావని డిక్లేర్ అయింది మనకి. సో కాబట్టి మన అజంప్షన్ రాంగ్. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ రాంగ్. మన అజంప్షన్ √5ని రేషనల్ నెంబర్ గా తీసుకున్నాం. మన అజంప్షన్ రాంగ్ కాబట్టి √5 అనేది ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. హెన్స్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. Prove that 3 plus 2√5 is irrational. 3 plus 2√5ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని కూడా కాంట్రాడిక్షన్ మెథడ్ ప్రకారం ప్రూవ్ చేద్దాం. కాంట్రాడిక్షన్ మెథడ్ అంటే ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని ఇచ్చారు. సో ఇర్రేషనల్కి ఆపోజిట్ రేషనల్ నెంబర్. ఫస్ట్ మనం ఈ నెంబర్ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ రేషనల్ నెంబర్ కాదు అని ప్రూవ్ చేస్తాం. సో ఈ నెంబర్ రేషనల్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అజ్యూమ్ 3 plus 2√5 is a rational number. సో రేషనల్ నెంబర్ a by b రూపంలో ఉండాలి. 3 plus 2√5 it is equal to a by b. సో ఇక్కడ a, b రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి. అలానే ఇవి రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్. a, b belongs to integers and a, b are coprime numbers. సో క్యాపిటల్ Z అంటే ఇక్కడ ఇంటీజర్ సింబల్. కోప్రైమ్ నెంబర్స్ అంటే a, b ఈ రెండు నెంబర్స్ కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు, ఒక 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉండాలి. అలాంటి నెంబర్స్ ని కోప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఈ ఈక్వేషన్ లో 3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. 2√5 ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ a by b ఉంది. 3 రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ అవుతుంది, -3. సో 2ని కూడా రైట్ సైడ్ మూవ్ చేద్దాం. √5 ఈక్వల్ టు, సో ఇక్కడ ఆల్రెడీ a by b ఉంది, a డివైడెడ్ బై 2 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. 2 ఇంటూ b మైనస్ న్యూమరేటర్లో 3 ఉంది, 2 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది కాబట్టి 3/2. సో ఇప్పుడు అబ్జర్వ్ అండి, √5 మనకు ఆల్రెడీ తెలుసు, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్.
ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు. సో ఇక్కడ ఏ బై బి అనేది రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇక 3/2 కూడా ఒక రేషనల్ నెంబర్ కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. రేషనల్ నెంబర్. సో ఇప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అయింది. ఒక ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్ రెండు కూడా ఈక్వల్ కానిక పాసిబిలిటీ లేదు. బట్ ఇర్రేషనల్ నాట్ ఈక్వల్ టు రేషనల్. ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ కాదు. సో కాబట్టి మన అజంప్షన్ 3 + 2√5 అనేది రేషనల్ నెంబర్గా తీసుకెళ్ళాం. మన అజంప్షన్ రాంగ్. అవర్ అజంప్షన్ రాంగ్. సో మన అజంప్షన్ రేషనల్ నెంబర్ అనేది రాంగ్ కాబట్టి ఈ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. Prove that the following are irrationals. Third Roman third one 6 + √2. 6 + √2 అనే నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం 6 + √2ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్న తర్వాత 6 + √2 రేషనల్ నెంబర్ రాంగ్ అని ప్రూవ్ చేద్దాం. అప్పుడు 6 + √2 అనే నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అజ్యూమ్ 6 + √2 is a rational number. Let 6 + √2ని స్మాల్ a కి ఈక్వల్ చేసుకుందాం. స్మాల్ a ఈక్వల్ టు 6 + √2. సో ఇక్కడ ఏ వాల్యూ రేషనల్ నెంబర్. a ఈజ్ a రేషనల్ నెంబర్. సిక్స్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది. 6 లెఫ్ట్ సైడ్ వస్తే -6 అవుతుంది. -6 ఈక్వల్ టు రైట్ సైడ్ √2 ఉంది. √2 ఏ అనేది ఒక రేషనల్ నెంబర్ కాబట్టి ఏలో 6ని సబ్ట్రాక్ట్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. సో a - 6 అనేది రేషనల్ నెంబర్ ఈక్వల్ టు √2 అనే నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అయింది. ఎప్పుడు కూడా ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ కావడానికి పాసిబిలిటీ లేదు. బట్ రేషనల్ నెంబర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్. సో కాబట్టి మనం తీసుకునే అజంప్షన్ రాంగ్. 6 + √2 అనేది రేషనల్ నెంబర్ కాదు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. Hence, 6 + √2 is a irrational number. ఓకే స్టూడెంట్స్, ఇవి ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.